విలాప వాక్యముల గ్రంథము 4వ అధ్యాయం. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. నా జల్ల కుమారి ఎడారిలోని ఉష్ట్రపక్షుల వలె క్రూరురాలాయను. దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిడికి అంటుకొను. పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడును వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు. నా జల్ల కుమారి చేసిన దోషము సుధమ పాపము కంటే అధికము. ఎవరునూ దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్ట జాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిది ఆయను. క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయేదరు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కరిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైన. యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను. సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను, అది దాని పునాదులను కాల్చివేశను. వాదించువాడు గాని విరోధి గాని యెరూషలేము గౌనులలోనికి వచ్చునని భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవరికైనను తోచి ఉండలేదు. దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన, దాని ప్రవక్తల పాపములను బట్టి దాని యాజకుల దోషమును బట్టి జనులు వీధులలో అందుల వలె తిరుగులాడెదరు. వారు రక్తము అంటిన అపవిత్రుడు, ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు. పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో నన్రి. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారి ఇక్కడ కాపురం ఉండకూడదని చెప్పుకొనిరి. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను, ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు. యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి, పెద్దల మీద దయ చూపకపోయిరి. యుద్ధ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కనులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుంటే రాజవీధులలో మేము నడవకుండునట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. మా అంత్యదశ సమీపమాయను, మా దినములు తీరిపోయినవి, మా అంత్యదశ వచ్చేయున్నది. మమ్మను తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు. పర్వతముల మీద వారు మమ్మను తరుముదురు. అరణ్యమందు మా కొరకు పొంచియుందురు. మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటి వాడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు. వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను. అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని మేము అనుకున్న వాడు పట్టబడెను. ఊజు దేశంలో నివసించు ఎదోము కుమారి సంతోషించు, ఉత్సహించుము. ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును, నీవు దానిలోనిది త్రాగి మత్తిలిన దిగంబరినిగా చేసుకొందువు. సియోను కుమారి, నీ దోషశిక్ష సమాప్తమాయను. ఇక మీదట ఆయన మరెన్నడూను నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, ఈ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడి పరచును.